మచిలీపట్నంలో నిన్న 3 స్తంభాల సెంటర్ దగ్గర మడ భూమిని ఆక్రమించుకున్న ఇళ్లని అధికారులు కూల్చడం జరిగింది. ఈ రోజు నాకు పేరుని కిట్టు లంకా సూరిబాబు వచ్చి ఏమంటున్నారంటే ఇది కావాలని కక్షపూరితంగా పడేశారంట. కావాలని కక్షపూరితంగా మీరు చేశారు. పేద ప్రజల్ని, చిరు వ్యాపారస్తుల్ని నాశనం చేసేయాలి వాళ్ళ జీవితాలని మీరు నీ బాబు అధికారం మదంతో నిన్ను అందరం ఎక్కియాలని మీరు కావాలని చేశారు. ఎలాగంటే పేద ప్రజలకు వెళ్ళి ఎక్కడిస్తారంటే మడ భూముల్లో చెత్త డంపింగ్ యార్డ్ చెత్త తెచ్చి పూడ్చి 210 పట్టాలు పైగా ఇచ్చి అక్కడ కనీసం 45 నుంచి 50 ఇళ్ళు నిర్మించుకుంటే 10 నుంచి 15 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. మిగతా భూములన్నీ ఎవరికి? నీ బినామీలకి, మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. సిగ్గుందా? అదే స్థలం రోడ్డు పక్కన 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్న నాయకుడికి ఎన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయి? మాట్లాడామంటే ఒక అర్థం పద్ధం ఉండాలి కదా. కక్షపూరితంగా పడేస్తున్నారు అని. ఎందుకు కక్ష ఉంది? గత 9 నెలల క్రితమే మీ బాబు ఎమ్మెల్యే, మచిలీపట్నం ఎమ్మెల్యే ఉండగానే బోర్డు ఉంది అక్కడ, ఇది మడ భూమి, ఇక్కడ ఇళ్ల స్థలాలకు పని చేయదు అని. అయినా కానీ నిన్ను అందరం ఎక్కించడం కోసం పేద ప్రజలను మోసం చేసి ఇళ్ళు కట్టుకోండి అని కరెంట్ లాగిచ్చి డంపింగ్ యార్డ్ చెత్త పూడ్చిద్ది మీరు, నీ బాబు. నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు. ఇదే విధంగా నువ్వు ఇవ్వాలి అనుకుంటే పేద ప్రజలకు సాయిబాబు గుడి వెనకాల నువ్వు పార్టీ ఆఫీసు ఇంద్రభవనంలా కట్టుకున్నావు కదా, అక్కడ ఇవ్వచ్చు కదా. నువ్వు పార్టీ ఆఫీస్ ఇక్కడ కట్టుకోవచ్చు కదా. ఎందుకు చేసావు? దౌర్భాగ్య ఆలోచన. ఇదే విధంగా నువ్వు చిరు వ్యాపారస్తులను గతంలో ఒక 50 మందిని మోసం చేశాడు నువ్వు, నీ బాబు. ఎలా? ఫుడ్ కోర్ట్ అని. వాళ్ళకి వ్యాపారాలు చూపించాలనుకుంటే 10 కాడి నుంచి 2 వరకు పర్మిషన్ ఇస్తాం. ఎందుకు? శుభ్రంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దాంట్లో తల కొట్టిస్తే నీ కార్యకర్తలు, నాయకులు బాగుపడేవాడు. నువ్వు 10 కాడి నుంచి 2 వరకు ఇస్తాం వల్ల యువత, మచిలీపట్నంలో ఉన్న యువత అంతా ఈ రోజుకి డ్రగ్స్ బారిన పడిపోయారు కదా. నీకు సిగ్గు శరం ఉందా ఏమన్నా మాట్లాడతాకి? రోడ్డు పక్కన పోరంబోక స్థలాల్లో చిరు వ్యాపారస్తులకు 50 కుటుంబాలు నాశనం చేసావు. వాళ్ళతో పాటు మచిలీపట్నంలో ఉన్న యువత అంతా నాశనం అయిపోయారు. అప్పటికి నేను చెప్తానే ఉన్నా, గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్న డంపింగ్ యార్డ్ చెత్తతో ఇక్కడ పూడుస్తున్నారు అని చెప్పా. నేను చెప్పా, మా నాయకుడు కొల్లు రవీంద్ర గారు కూడా చెప్పారు. కానీ మీరు సిగ్గు లేకుండా అధికార మదంతో నిన్ను అందరం ఎక్కించాలని ఒకే ఒక కారణంతో పేద ప్రజలను ఈరోజు రోడ్డు మీద పడేసారు. కరెంట్ లాగి నేనున్నా అని ధైర్యం చెప్పి 15 మంది కుటుంబాలకు బాధ్యత తీసుకోవాల్సిందిగా పేరుని కిట్టు నిన్ను, మీ వైఎస్ఆర్ పార్టీ లోకల్ అక్కడ ఎవరైతే దానికి పాల్పడాలో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు నేను తీసుకుంటున్నా. ఈరోజు వచ్చి రాజకీయం చేస్తే ఒళ్ళు ఊడిపోయేటట్టు ప్రజలు సమాధానం చెప్తారు. దగ్గరుంచుకుని ఒళ్ళు మాట్లాడాల్సిందిగా కిట్టుని మనవి చేసుకుంటున్నా.